ఈ విధంగా క్యాప్సికమ్ కర్రీ చేసి పెడితే ఎవరైనా సరే అడిగి రెసిపీ తెలుసుకొని ఖచ్చితంగా ట్రై చేస్తారు. అలాగే క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల మన మెటబాలిజంకి అలాగే హార్ట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింహాద్రీస్ లైఫ్ డైరీస్. ఇవాళ మన వీడియోలో ఒక హెల్దీ టేస్టీ క్యాప్సికమ్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఈ రెసిపీకి ఒక మీడియం సైజు క్యాప్సికమ్ని, అలాగే ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం వేరుశనగ గుళ్ళు తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ వేరుశనగ పప్పుని డ్రై రోస్ట్ చేసుకొని పీల్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. అలాగే ప్యాన్లో 2 లేదా 3 టీ స్పూన్స్ వరకు శనగపిండిని డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ శనగపిండి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఊరికనే మాడిపోతుంది. తర్వాత ఇదే ప్యాన్లోకి 2 లేదా 3 టీ స్పూన్ల ఆయిల్ హీట్ చేసుకొని ఇందులోకి తాలింపు గింజలు, కరివేపాకు, 2 సన్నని పచ్చిమిర్చి తరుగు, అలాగే ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్ సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోండి. ఇందులోకి మనం దంచి పెట్టుకున్న 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మనం తీసుకున్న క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇలా ఇష్టం లేని వాళ్ళు ఇంకా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోండి. ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకొని 2 లేదా 3 టీ స్పూన్స్ వరకు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని 4 to 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోండి. ఈలోపు మనం ఒక మిక్సీ జార్లోకి మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళు, అలాగే 3 లేదా 4 టీ స్పూన్స్ వరకు కారంని యాడ్ చేసుకోండి. ఈ కర్రీకి కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. వీటన్నిటిని మెత్తగా మిక్సీ పట్టుకొని మనం ఉడికించుకున్న క్యాప్సికమ్స్లోకి ఈ పౌడర్ని యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న శనగపిండిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అసలు ఇప్పుడు వాసన వస్తుంటుందండి, ఎంత బాగుంటుందంటే ఇప్పుడే మనకి కర్రీ తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 or 2 టీ స్పూన్స్ వరకు క్రష్ చేసుకున్న కసూరి మేతిని యాడ్ చేసుకోండి. మీకు డ్రైగా అనిపిస్తే 1 or 2 టీ స్పూన్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్